మహిషాసురుడి జననం, అలాగే ఈ మహిషుడు దేవతల మీదకి యుద్ధానికి వెళ్ళడం మొత్తం మన ఛానల్లో పెట్టడం జరిగింది. దయచేసి ఆ వీడియోస్ కూడా చూడండి. ఇక అమ్మవారి అవతారం గురించి మాట్లాడుకుంటే, దేవతల ప్రార్థన వల్ల దుర్గాదేవి అవతారం జరుగుతుంది. విష్ణుమూర్తి చెప్పినట్లు దేవుళ్ళ లోపల ఉండే శక్తిని ప్రార్థించమనగా ఆ క్షణంలోనే బ్రహ్మదేవుడి నుండి ఒక తేజోరాశి స్వయంగా అవతరించింది. అది అతి అద్భుతంగా వెలిగిపోతుంది. అంతలోనే శివుడి శరీరం నుండి మరో తేజో రూపం ఆవిర్భవించింది. ఆ కాంతి వెండిలా దగదగలాడుతుంది. కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి. చూడడానికి భీకరంగా ఉంది. పర్వతంలాగా వేడిగా ఉంది. ఆ వెంటనే విష్ణుమూర్తి నుంచి నీలం రంగులో ఒక తేజోరాశి పుట్టింది. అది సత్వగుణంలాగా చల్లని తేజస్సు వెలువడుతుంది. ఇంద్రుడి శరీరం నుండి విచిత్ర వర్ణంలో సర్వగుణాత్మకమైన తేజోరాశి, ఇలాగే యమాగ్ని, కుబేర, వనరుల శరీరాల నుంచి తేజస్సులు వెలువడ్డాయి. సకల తేజస్సులు అన్నీ కలిసి ఒక హిమాలయ పర్వతంలా వెలుగుతూ అంతా ఆశ్చర్యపోయి చూస్తుండగానే ఆ తేజోరాశి ఒక శ్రీమూర్తిగా ఉద్భవించింది. ఆ స్త్రీ సకల సౌందర్య రాశి, సర్వదేవతల శరీరాల నుండి వచ్చిన స్త్రీ. ఆమెకి అష్టదశ భుజాలు, తెల్లని ముఖం, నల్లని కన్నులు, ఎర్రని పెదాలు, చిగురాకుల వంటి అరచేతులు, శరీరమంతటా దివ్య ఆభరణాలు, 18 బాహువులు. అలా చూస్తుండగానే క్షణంలో 1000 బాహువులయ్యాయి. ఈ మహిషాసుర సంహారానికి ఆవిర్భవించిన మహా తేజస్విని. సర్వదేవతల తేజస్సు అమ్మవారికి కళ్ళు, ముక్కు, చెవులు, భుజాల వంటి అవయవాలు ఏర్పడ్డాయి. అమ్మ అవతారం పొందాక విష్ణుమూర్తి సకల దేవతలకు మీ ఆయుధాలను, ఆభరణాలను మహాదేవికి సమర్పించమన్నాడు. వెంటనే విష్ణుమూర్తి ఆజ్ఞను దేవతలంతా ఆనందంతో దివ్య భూషణాలను, దివ్య వస్త్రాలను, దివ్య ఆయుధాలను సమర్పించారు. క్షీర సముద్రుడు ఎరుపు రంగులో ఉన్న సన్నని నూతన దివ్య వస్త్రాలను మహాలక్ష్మికి సమర్పించారు. అలాగే హారాన్ని, సూర్యకోటి సమప్రభమైన చూడమణిని, అటువంటివే రత్న మాయా కుండలాలను, కడియాలను అందించాడు. విశ్వకర్మ రత్నాలను, కేయూర కంకణాలను సమర్పించాడు. అలా ఎంతో మంది దేవతలు అమ్మవారికి ఎన్నెన్నో రకాల బహుమతులు, దివ్య ఆభరణాలు, అలంకరణ వస్తువులన్నీ సమర్పించారు. ఇక విష్ణుమూర్తి తన సుదర్శన చక్రం నుండి అలాంటిదే మరొకటి సృష్టించి ఇచ్చాడు. అది 1000 అంచులతో ఒకేసారి 1000 మంది రాక్షసుల శిరస్సులను తేలికగా ఖండించేటట్టు ఉంది. శివుడు తన త్రిశూలం నుంచి మరో త్రిశూలం సృష్టించి ఇచ్చాడు. దేవేంద్రుడు తన వజ్రాయుధం నుంచి మరో వజ్రాయుధం సృష్టించి ఇచ్చాడు. అలాగే ఐరావతానికి అలంకరించిన దివ్య గంటను సమర్పించాడు. యముడు కాలదండం వంటి దండాన్ని సృష్టించి ఇచ్చాడు. బ్రహ్మదేవుడు గంగాజలంతో నిండిన దివ్య కమండలాన్ని బహుమతిగా అమ్మవారికి సమర్పించాడు. వరుణదేవుడు తన పాశాయుధాన్ని కూడా ఇచ్చాడు. కాలుడు ఖడ్గాన్ని, చర్మంతో చేసిన రాళ్ళను అందించాడు. విశ్వకర్మ గండ్రగొడ్డలని సృష్టించి ఇచ్చాడు. కుబేరుడు సురాపూర్ణమైన సువర్ణ పాత్రను సమర్పించాడు. చిరు గంటలు పొదిగిన కౌమోదికి గదను త్వష్ట ప్రజాపతి అందించాడు. అలాగే అనేక దివ్యాస్త్రాలను, కవచాన్ని సమర్పించాడు. సూర్యుడు తన తేజస్సులను బహుమానంగా ఇచ్చాడు. అమ్మవారు వివిధ భూషణాలతో, వివిధ ఆయుధాలతో కన్నులు చెదిరిపోయేటట్టు కనిపిస్తున్న ఆ మహాదేవిని చూసి దేవతలు అందరూ భక్తి పారవశంతో స్తుతించారు. అమ్మవారికి నమస్కారం చేస్తూ, ఓ జగన్మాత, శత్రు పీడితులమైన మాకు విజయం ప్రసాదించు. మద గర్వంతో, వర ప్రభావంతో విర్రవీగుతున్న ఆ మహిషాసురుని సంహరించు. వాడు మహామాయావి. నానా రూపాలను ధరిస్తూ సకల దేవతలను హింసించడం వాడికొక ఆట, వినోదం. మా అందరికీ నువ్వే దిక్కు. కాపాడు తల్లి, కాపాడు అని దేవతలు మొక్కుతున్నారు. ఇక దేవతల స్తోత్ర పాఠాలకు జగన్మోహిని సంబరపడింది. చిరునవ్వులు చిందిస్తూ శుభాశిస్సులు పలికింది. దేవతలారా, ఇక నిర్భయంగా ఉండండి. మహిషాసురుణ్ణి సంహరిస్తాను, ఇప్పుడే సంహరిస్తాను అంటూ మరొకసారి నవ్వుతూ, ఈ సృష్టిలో ఇదొక విచిత్రమైన సంఘటన. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి కూడా మహిషాసురుడికి భయపడిపోయారంటే ఎంత ఆశ్చర్యం! దైవ బలం ఒక్కొక్కప్పుడు ఇలా ఘోరంగా, దుర్జయంగా ఉంటుంది. సుఖ దుఃఖాలకు కాలమే కర్త. సృష్టి పాలన, సంహారాల నిర్వహణకు సమర్థులైన త్రిమూర్తులే మోహంలో మునిగిపోయి మహిషుడి పీడలకు లోనయ్యారు.
కాల మహిమ ఎంతటిదో తెలుస్తూనే ఉంది కదా అని ఒక్క క్షణం ఆగింది. చిరునవ్వు క్రమక్రమంగా గట్టిగా నవ్వుతూనే కన్నులు ఎరుపెక్కాయి. ముఖం గంభీరమైంది. ఆ నవ్వు నుంచి వచ్చే భీషణ ధ్వని విశ్వమంతా వ్యాపించింది. భూమి కంపించింది. పర్వతాలు కదిలిపోయాయి. సముద్రాలు పొంగిపోయాయి. మేరు పర్వతం గడగడలాడింది. ఒక్కసారే మహారాక్షసుల గుండెలు దడదడలాడాయి. దేవతలు జయ జయ ధ్వనులు చేస్తూ పాహి పాహి అన్నారు. అమ్మవారు సింహంపై కూర్చొని సింహ గర్జన చేస్తుండడం, ఆ ధ్వని నలుమూలలా వ్యాపించడం ఈ మహిషాసురుడు గమనించాడు. తను అనుమాన పడుతూనే ఈ గర్జన ఎక్కడి నుంచి వస్తుందో కనుక్కొని రండి అని తన రాక్షసులను పంపించాడు. ఈ మహిషాసురుడి దూతలు 4 దిక్కులకు పరుగులు తీసి అన్వేషించారు. అష్టదశ భుజాలతో, దివ్య భూషణాలతో, దివ్య ఆభరణాలతో సర్వాంగ సుందరిగా అమ్మవారు విరజిల్లుతుంది. అమ్మవారు సింహంపై కూర్చొని సింహ గర్జన చేస్తుండడం, సువర్ణ పాత్రను చేత ధరించి వికటట్టహాసం కొనసాగిస్తున్న ఆ మహాదేవిని చూడగానే ఈ రాక్షసులకు పై ప్రాణాలు పైకే పోయాయి. పరుగు పరుగున తిరిగి వచ్చి మహిషుడికి విన్నవించారు. ఈ రాక్షసులు మహిషాసురుడితో, మహారాజా, ఒక స్త్రీమూర్తిని చూశాము. ఆమె సర్వరత్నాలను ధరించి విరజిల్లుతుంది. ఆమె మానవ కాంత కాదు, అలాగని దానవ కాంత కూడా కాదు. ఎవరో దివ్య రూపంగా ఉంది. అత్యంత మనోహరంగా ఉంది. సింహంపై కూర్చుంది. ఆమెకి అష్టదశ భుజాలు, అష్టదశ ఆయుధాలు ధరించి ఉంది. అటువంటి రూపాన్ని ఇంతకు ముందెప్పుడు చూసి గాని విని గాని ఉండరు. ఆమెతో దేవతలంతా పాహి పాహి అంటున్నారు. శత్రువులను సంహరించు అంటున్నారు. ఆవిడ ఎందుకోసం వచ్చిందో, ఎక్కడి నుండి వచ్చిందో, ఏమి చేయాలని వచ్చిందో మాకైతే తెలీదు. అక్కడ నుండి మేము చప్పుడు చేయకుండా తిరిగి వచ్చాం. మీరు చూసి రమ్మని మాత్రమే కదా మీ ఆజ్ఞ. ఇప్పుడేమి చేయమంటావో ఆజ్ఞాపించు అని ఈ రాక్షసులు చూసిందంతా మహిషాసురుడికి విన్నవించారు. దూతలు చెప్పింది శ్రద్ధగా విని మహిషాసురుడు తేలికగా నవ్వుతూ తన మంత్రితో, ఓ మంత్రివర్య, నువ్వు మహాసేనలతో తరలి వెళ్లి మన బలం విద్యలన్నీ ఉపయోగించి ఆమెను నా దగ్గరకు తీసుకురా. ఒకవేళ ఆమె రానంటే చంపకుండా బంధించి తీసుకునిరా. అంతటి సౌందర్యవతిని నేను పట్ట మనిషిగా చేసుకుంటాను. సాధ్యమైనంత వరకు ప్రీతితో వచ్చేటట్టు చూడు. రసభంగం కాకుండా నా కోరిక తీరేటట్టు చూడు. ఆవిడ సౌందర్యాన్ని గురించి ఈ దూతలు చెప్పినది విన్నంత మాత్రం చేతనే నా మనసు సమ్మోహితమైంది అని అంటాడు. ఈ మాటలు వింటూనే తెలుస్తుంది ఈ మహిషాసురుడి పొగరు ఏ స్థాయిలో ఉండొచ్చో. ఆ తర్వాత ఆ మహామంత్రి గజాశ్వరథ సేనలతో బయలుదేరి వెళ్లి మహాదేవికి చాలా దూరంగా నిలబడి వినయంగా నమస్కరించి మధురంగా సంభాషిస్తున్నాడు. ఈ మహిషాసురుడి మంత్రి రాయబారం ఎలా జరిగిందో, అమ్మవారు ఈ మంత్రికి ఏమని సమాధానం చెప్పారో, యుద్ధ ప్రారంభం ఎలా జరుగుతుందో మనం తర్వాతి వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, ఇలాంటి మరిన్ని అమ్మవారి కథల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.